ఒక మాటను తప్పుగా అర్థం చేసుకున్నా లేదా ఒక అనుమానాన్ని నిజమని నమ్మినా కూడా చట్టం జొరబడిపోతుంది. ఒక చిన్న అపార్థం 2 కుటుంబాలను కోర్టు మెట్ల వరకు తీసుకెళ్ళింది. అది మొదటి పెద్ద గొడవేం కాదు. కేవలం ఒక అనుమానం మాత్రమే. కానీ ఆ అనుమానము కొద్ది కొద్దిగా పెరిగి చివరికి ఒక క్రిమినల్ కేసుగా మారింది. ఆ కథ ఏంటో చూద్దాం. ద్వారకా అనే నగరంలో రామయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చాలా మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకున్నారు. ఏ పండగలొచ్చినా, శుభకార్యాలొచ్చినా లేదా ఏదైనా చిన్న సమస్య ఇద్దరిలో ఎవరికి వచ్చినా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. గ్రామంలో వాళ్ళని చూసిన వాళ్ళందరూ కూడా ఏమనేవాళ్ళంటే, ఇవాళ కూడా ఇలాంటి మంచి స్నేహం ఉంటుందా అని అనుకుని వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఒకరోజు చిన్న విషయం మీద వాళ్ళిద్దరి మధ్య మాట పట్టింపు వచ్చింది. కేవలం ఒక చిన్న విషయం మీద మాట పట్టింపు వచ్చింది. రామయ్య ఒక మాట అన్నాడు. ఆ మాటను కృష్ణయ్య మరో విధంగా అర్థం చేసుకున్నాడు. అంటే రామయ్య అన్నదొకటి, కృష్ణయ్య అర్థం చేసుకున్నది ఒకటనమాట. రామయ్య నన్ను అనుమానించాడు అనుకున్నాడు కృష్ణయ్య. అసలు రామయ్య ఉద్దేశమే వేరు. కానీ ఇద్దరు ఆ విషయం గురించి కూర్చొని ఎప్పుడూ మాట్లాడుకోలేదు. అక్కడే మొదలైంది అసలైన అపార్థం. ఇలానే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ అపార్థమే కృష్ణయ్య మనసులో అనుమానంగా మారిపోయింది. అనుమానం కోపానికి దారితీసింది. ఆ కోపము వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చేసింది. ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక గొడవ జరిగింది. అది పెద్ద వాగ్వివాదంగా మారిపోయింది. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇంకా 2 గ్రూపులుగా విడిపోయారు. కొంతమంది రామయ్య సైడు, కొంతమంది కృష్ణయ్య సైడు వచ్చేశారు. ఆ కోపంలో కృష్ణయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రామయ్య పైన, అతని కుటుంబం పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అప్పటి వరకు కూడా అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక చిన్న గొడవ మాత్రమే. కానీ ఇప్పుడు అది పోలీస్ కేసు అయింది. పోలీస్ విచారణ కూడా మొదలైపోయింది. ఇంకేముంది, సాక్ష్యాలు, స్టేట్మెంట్స్, డాక్యుమెంట్స్ అంటూ ఇవన్నీ సేకరించడం మొదలైపోయింది. కొద్ది రోజుల్లో ఈ విషయం కోర్టు వరకు కూడా వెళ్ళిపోయింది. కోర్టులో సంవత్సరాల తరబడి ఇద్దరు స్నేహితులు, వారి కుటుంబాలు, కేసులు, పోలీసులు, గొడవలు అంటూ నలిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇద్దరికి ఒక విషయం అర్థమైంది. అపార్థాన్ని సరైన సమయంలో పరిష్కరించుకోకపోవడం వల్ల ఇప్పుడు అది కేసుగా మారి మన ఇద్దరిని, మన కుటుంబాలని రోడ్డుకి ఇచ్చింది అన్న విషయం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో చాలా కేసులు, పెద్ద నేరాల వల్ల ఏవో పెద్ద నేరాలు జరిగి కేసులుగా తయారవవు. చిన్న చిన్న అపార్థాలు సరైన సమయంలో మాట్లాడుకుని పరిష్కరించుకోకపోవడం వల్లనే వస్తాయి. ఒక మాటను తప్పుగా అర్థం చేసుకున్నా లేదా ఒక అనుమానాన్ని నిజమని నమ్మినా కూడా దాన్ని వెంటనే పరిష్కరించుకోకపోతే చట్టం జొరబడిపోతుంది. కాబట్టి బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఏదైనా అపార్థాలు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే వాటిని సరైన సమయంలోనే పరిష్కరించుకోవాలి. లేదంటే చట్టం తలుపులు తట్టాల్సిందే.